సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ చాలామంది అడుగుతున్నారు అనమాట, ప్రతి ఒక్క క్రియేటర్ యూట్యూబ్లో డిఫరెంట్ వీడియోలు చేయొచ్చా లేదా. సో మనం డిఫరెంట్ వీడియోస్ చేయడం వల్ల మన వీడియోస్కి వ్యూస్ వస్తాయా అండ్ రీచ్ వస్తుందా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారనమాట. సో మీ కన్ఫ్యూజన్ ఈరోజు మొత్తం క్లియర్ చేయబోతున్నాను. సో మనం యూట్యూబ్లో ఒక కేటగిరీలో వర్క్ చేస్తున్నామంటే రెగ్యులర్గా అది కేటగిరీలోనే వర్క్ చేయాలి. సో అలాంటి వీడియోస్ మాత్రమే వెయ్యాలి. అవి ఎలాంటి వీడియోస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగే చేస్తున్నారనుకోండి. సో మీరు ఒక 100 వీడియోస్ వ్లాగ్ గురించే చేయాలి. అంటే మీ ఇంట్లో ఈరోజు ఏ వంట చేశారు, సో మీరు ఎలా వెళ్తున్నారు, సో ఎక్కడ వెళ్ళారు ఈరోజు ఏంటి, సో మీ దినచర్య మొత్తము వ్లాగ్లో చూపించాలన్నమాట. ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి వరకు కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు. సో మీరు కుకింగ్లో అంటే ఈరోజు ఏం వంట చూపిస్తున్నారు, సో ఈ వంట ఎలా చేయాలి, సో ఈ వంటని ఎలా చేస్తే మాకు రుచిగా ఉంటుంది అని ఇలాంటి కొన్ని మైండ్లో థాట్స్ తెచ్చుకుంటే మీకు కంటెంట్ దొరుకుతుంది. సో ఏదో వీడియో చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు, అందరు చూస్తున్నారు ప్రతి ఒక్కరి ఛానల్ని. సో ఫీల్ అయితే అవ్వకండి, ఎందుకంటే మీ మంచి కోసం చెప్తున్నాను అనమాట. సో మనం వ్యూవర్స్కి ఇప్పుడు సెర్చ్ చేయాలా, నేను చెప్పాను కదా సెర్చ్ చేయాలా మన వీడియోని, మనం టైటిల్ వేయాలా అని. సో మీరు ఏం చేస్తున్నారంటే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నారు టైటిల్స్లో హ్యాష్ ట్యాగ్స్లు ఇచ్చేస్తున్నారు అనమాట. సో అలా హ్యాష్ ట్యాగ్స్ కాకుండా మనము టైటిల్లో కొన్ని కీవర్డ్స్ అనేది రాయాలి. అది ఎలా రాయాలి అని నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో ఎలా మనం టైటిల్లో కీవర్డ్స్ రాయాలి అని అంటే, ఇప్పుడు హౌ టు మేక్ ఎగ్ కర్రీ ఇన్ తెలుగు అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేస్తే నా ముందర కొన్ని వీడియోస్ వచ్చాయి, కానీ మీ వీడియో రాలేదు. ఎందుకు రాలేదు అంటే మీరు టైటిల్ పెట్టలేదు అలాగా, హౌ టు మేక్ ఎగ్ కర్రీ అని. దాన్నే మనము ఇంగ్లీష్లో రాయడానికి రావట్లేదు మనకి. అంటే మనం తెలుగులో కూడా రాసుకోవచ్చు కదా. సో ఎలా అంటారా, సో ఎగ్ కర్రీ ఎలా చేయాలి అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తాను. వ్యూవర్స్ అలాగే సెర్చ్ చేస్తారు. కానీ మీరు ఆ టైటిల్ని కీవర్డ్ లాగా మార్చాలంటే, సో ఎగ్ కర్రీ ఇలా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది, సో ఎగ్ కర్రీ చేయడం చాలా ఈజీ అని ఇలాంటి కొన్ని టైటిల్స్ మీరు ఆలోచించాలి. మీ మైండ్లో నుండి టైటిల్స్ అనేవి వచ్చాయంటే సో మీకు వీడియో చేయడం కూడా వస్తుంది. అండ్ మీ టైటిల్ని అండ్ మీ వీడియోని ర్యాంక్ చేయించేలా మీ టైటిల్ని మీరు సజెస్ట్ చేసుకుంటారు. అండ్ ఆ టైటిల్స్ వల్ల మీకు 200% ఒక 50 నుండి 100 వ్యూస్ కూడా వచ్చాయి ఒక రోజులో, అండ్ ఒక 3 డేస్ తర్వాత కూడా వచ్చాయి అని అంటే, సో మీ ఛానల్లో మీ వీడియో ర్యాంక్ అవుతుందని అర్థం. మీ ఛానల్కి ఇంప్రెషన్స్ కావాలి కంపల్సరీ. అంటే దానికంటూ ఒక థంబ్నెయిల్ అనేది సో మంచిగా క్రియేట్ చేయాలి. లేదు మనకు యూట్యూబే రికమెండ్ చేసి ఇక్కడ ఒక థంబ్నెయిల్ అనేది చూపిస్తుంటుంది అనమాట మీకు వైటీ స్టూడియోలో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, లేదంటే మీరు పబ్లిక్ చేసే ముందు వైటీ స్టూడియోలోనే మనకి ఒక థంబ్నెయిల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఆ థంబ్నెయిల్ పెట్టినా కూడా సో మీకు యూట్యూబే మీకు థంబ్నెయిల్ సజెస్ట్ చేస్తుంది. కాబట్టి యూట్యూబే మీ వీడియోని కొంచెం అన్న కూడా రికమెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన వీడియోని వైరల్ ఎలా చేసుకోవాలి. సో మన వీడియోని వైరల్ ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు టైటిల్ వేసినాము, టైటిల్ వేసిన తర్వాత సో ఇప్పుడు మనం వీడియోని ఎలా వైరల్ చేసుకోవాలి, కనీసం టైటిల్ వేస్తేనే మనకు వ్యూస్ రావే. సో అప్పుడు ఏం చేయాలి, సో టైటిల్ వేస్తేనే వ్యూస్ రావాలి అని అంటే, సో మీ వీడియోని మీరే మీ ఛానల్ నుండే ఒక 5 టైమ్స్, ఒక 5 సార్లు మాత్రమే, ఎక్కువ కూడా అవసరం లేదు. మానిటైజేషన్ కాని వాళ్ళు 5 నిమిషాలు ఒక 5 సార్లు మీ వీడియోని క్లిక్ చేసి చూడండి. ప్లస్ ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంతవరకు ఏ క్రియేటర్ మీకు చెప్పిండాడు. మీరు టైటిల్ ఏదైతే వేసారో, ఇప్పుడు నేను చెప్పాను కదా హౌ టు మేక్ ఎగ్ కర్రీ అని చెప్పేసి, ఆ కర్రీ పక్కలే ఏదైనా మీరు ఏదైనా వర్డ్స్ రాయాలంటే రాసి దానికి ఒక స్లాష్ ఇచ్చేసి, స్లాష్ తర్వాత మీ ఛానల్ నేమ్ అనేది పెట్టండి. ఓన్లీ మీ ఛానల్ నేమ్. ఇప్పుడు నేను నా టెక్స్ట్ వైట్ ఉంది, సో హ్యాష్ ట్యాగ్ కూడా వేయకుండా ఓన్లీ మన ఛానల్ నేమ్ అనేది సెట్ చేయాలి. ఎందుకు ఈ సెట్ చేయాలి అని చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు మీ వీడియో వైరల్ అయ్యేలా ఒక ట్రిక్ అనమాట ఇది. సో ఇప్పుడు మీ వీడియోని అప్లోడ్ చేశారు, కానీ స్టార్టింగ్లో మీకు వ్యూస్ రావు. కానీ ఇలాంటప్పుడు మనము సో ఈ ట్రిక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, ఇప్పుడు హౌ టు మేక్ ఎగ్ కర్రీ అని చెప్పేసి ఒక వీడియో చేసాము. సో ఈ వీడియో మనకి ట్రెండింగ్లోకి రావాలి, ఈ వీడియోకి వ్యూస్ రావాలి, ఈ వీడియో మనకు యూట్యూబ్ రికమెండ్లోకి పంపించాలి అని అంటే మన ప్లానింగ్ అనమాట. ఇప్పుడు మన అంతకు మనమే క్రియేట్ చేయాలి అండ్ మనమే పుష్ చేయాలి ఈ వీడియోని. అంటే మన వీడియోస్కి మనమే బూస్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఏ వీడియో అయినా సరే, ఏ కేటగిరీ అయినా కావచ్చు. సో కుకింగ్ అనే కాదు, సో కుకింగ్ వాళ్ళకే కాదు, సో మీరు ఏ కేటగిరీలో వర్క్ చేస్తున్నా కూడా, సో మీరు గార్డెన్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నా అండ్ మీరు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వర్క్ చేసినా కూడా, ఫ్యాక్ట్ రిలేటెడ్ కొన్ని ఫ్యాక్ట్ ఛానల్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. సో ఫ్యాక్ట్ రిలేటెడ్ చేసే వాళ్ళు కూడా సో ఈ కీవర్డ్స్ని టైటిల్లో మన మెయిన్ వీడియో టైటిల్, సో మేక్ కర్రీ
అండ్ దాని తర్వాత చాలా ఈజీ, చాలా స్పెసిఫిక్ 5 మినిట్స్లో ఈవినింగ్ ఫుడ్, మార్నింగ్ ఫుడ్ అని ఇట్లా కొన్ని ఇచ్చేసి దాని తర్వాత ఒక స్లైస్ ఇచ్చేసి స్లైస్ పెట్టిన తర్వాత మీ ఛానల్ నేమ్ యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల మనం యూట్యూబ్లోని మన వీడియోని బూస్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. సో హౌ టు మేక్ ఎగ్ కర్రీ, మీ ఛానల్ పేరు హెడ్ చేయడం వల్ల మీ వీడియో అనేది ముందు వస్తుంది. అప్పుడు ముందు వచ్చినప్పుడు మీ వీడియోని మీరు క్లిక్ చేసి సో మీ వీడియోని వాచ్ చేయడం వల్ల సో ఇంప్రెషన్స్ పెరుగుతాయి. అలా ఇంప్రెషన్స్ పెరగడం వల్ల సో యూట్యూబ్ అనేది ఒక 10 మెంబర్స్కి మీ వీడియోని సజెస్ట్ చేస్తుంది. ఆ 10 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ కూడా మీ వీడియోని చూసారంటే సో ఇంకొక 10 మెంబర్స్కి సెండ్ చేస్తుంది. ఇలా వీడియో నచ్చింది, వీడియోలో ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో చెత్త మాటలు లేకుండా సో స్టార్టింగ్లో పాయింట్ ఏంటి, సో ఎండింగ్లో పాయింట్ ఏంటి, మీ సబ్స్క్రైబర్ ఏంటి అనేది మీకు వీడియోని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే సో ఇది ఒక ట్రిక్ అనమాట. సో ఇలాంటి చాలా ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎంత చెప్పినా కూడా తక్కువే యూట్యూబ్లో. ఇలాగ మనం వీడియోని ప్లాన్ చేసుకుంటూ ఇట్లా మనం మన వ్యూస్ని సో మనకు వ్యూస్ కావాలంటే ఇలా మన వీడియోస్ని బూస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనంతకు మనమే బూస్ట్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి. సో దీన్ని వీడియో ర్యాంకింగ్ చేసుకోవడం అంటారు. సో చాలామందికి తెలియక వైటీ స్టూడియోలో లింక్ వేయండి, రాత్రి వైరల్ 300 వ్యూస్ వస్తాయి, 1000 వ్యూస్ వస్తాయి అంటారు. సో వాళ్ళ వీడియోస్కి వ్యూస్ వస్తలేవు. సో కొన్ని యూట్యూబ్ అనేది ఇప్పుడు కొత్త ఛానల్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. అలాగే మీ ఛానల్ కూడా ప్రమోట్లోకి వస్తుంది. సో మనం ఛానల్ సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి. సో మీరు ఛానల్ సెట్టింగ్స్ ఎలా చేశారో లేదో నాకు తెలియదు. సో మీరు నాతో ఒకవేళ మాట్లాడాలి అని అనుకుంటే సో మీ ఛానల్ చెక్ చేసుకోవాలి అని అనుకుంటే సో మీరు సింపుల్గా ఏం లేదు, కాల్మీ4 యాప్లో మీరు వెళ్ళి సో అక్కడ టెక్షా వైటీ అని ఉంటుంది. సో అక్కడ మీరు సెర్చ్ చేసి మీరు నాతో కన్సల్ట్ అయ్యి సో నాతో మాట్లాడవచ్చు. సో నేను మీ ఫోన్లో మాట్లాడి సో మీ ఛానల్ని సెట్ చేస్తానన్నమాట. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అంటే